సో ఫస్ట్ టైం నాన్నగారిని అపోలోలో మేము అప్పుడు ఫ్లైట్ ఎక్కిన తర్వాత చెప్పారు, ఇలా చనిపోయారంట నాన్నగారు అని చెప్పని. సో అప్పుడు నాన్నగారిని ఇప్పటికీ నాకు గుర్తండి. చెన్నై అపోలో హాస్పిటల్ చూస్తే ఆ మార్చి రూమ్ లోకి వెళ్ళాను మా నాన్నగారిని చూడాలని. అలా పడుకొని ఉన్నారు. ఆయన చాలా అందంగా ఉంటారు మా నాన్నగారు. ఎన్టీఆర్ లాగా ఉండేవాళ్ళు. ఆయన నోస్ కానీ హెయిర్ స్టైల్ అందరూ చౌదరి గారు అని. అప్పటి వరకు ఆయనకి ఎప్పుడు సిక్ అయింది లేదండి. ఈజ్ లవ్లీ ఫాదర్ అనమాట. ఇప్పుడు మమ్మల్ని అరిచింది కానీ కొంచెం ఇన్నోసెంట్ పర్సన్. ఎవరితో అంటే ఈ లోకంలో ఉండే జిమ్మిక్స్ అవన్నీ తెలియదు. క్వైట్ చాలా ఎవరు కూడా ఆదినారాయణ చౌదరి గారు అంటే ఒక మంచి పర్సన్. అంటే ఆ రోజుల్లో సొసైటీ కల్చర్స్ లేకపోతే అవన్నీ అలాగే ఉండేవి. అందరూ అలాగే ఉండేవారు దాదాపుగా. కొందరు మరీ రైటియస్ గా ఉండేవారు. అంటే నాన్నగారు ఏంటంటే అగ్రికల్చర్ నుంచి వచ్చిన ఫ్యామిలీ. బురిపాలెం కొత్తపాలెం పక్క పక్కనే. కృష్ణ గారి వాళ్ళంతా మా పెద్దనాన్నగారు వాళ్ళు కౌలుకి అది తీసుకొని చూసుకునే వాళ్ళు అనమాట. సో అట్లా కృష్ణ గారితో కూడా నాన్నగారికి మంచి, అప్పట్లో ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో వాళ్ళిద్దరూ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు అయి ఉండొచ్చు మేబీ. అంటే ఇన్ జనరల్ గానమ్మా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు రెండు రకాలుగా వస్తారు. ఒకటి ప్యాషన్, కొంతమంది అయిపోవాలి, శ్రీదేవి అయిపోవాలని, లేకపోతే విజయశాంతి గారు అయిపోవాలని, ఏవో కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. కొంతమంది కేవలం ఒక ప్రొఫెషన్గా, ఒక లైవ్లీహుడ్, మనం దీనిలో నిలదొక్కుకోవాలి, ఈ పరిశ్రమలో మనం నిలబడాలి అనుకుని వచ్చేవాళ్ళు ఇంకొక సెక్షన్ ఉంటారు. మీరు ఇందులో ఏదమ్మా? రెండు కాదు, వచ్చిన ప్రతి దాన్ని నేర్చుకుని ప్రూవ్ చేసుకునే కేటగిరీ నేను. ఈవెన్ దో నా పొలిటికల్ లైఫ్ కానీ, నా డివోషనల్ లైఫ్ కానీ, నా ఫ్యామిలీ లైఫ్ కానీ, అండ్ సినిమా ఇండస్ట్రీ కానీ, నేను ఏది అనుకుని నిజంగా మీరు ఇప్పుడు చెప్తుంటే నేను ఆలోచిస్తున్నాను నాగేంద్ర గారు. నాకేది కూడా నేను ఇది అవ్వాలని నేను ఎప్పుడు అనుకునే వయసు వచ్చేసరికి తేబడిపోయాను. సో నాకెప్పుడు కూడా ఒక పని నేను పట్టుకోను. అంటే మీరు చెప్పినాక రియల్ గా ప్రామిస్, నేను ఇప్పుడు నేను ఒక పని పట్టుకున్నా అంటే దాన్ని సాధిస్తాను. దట్ ఈజ్ నాకు ఆ టాలెంట్ ఉండేది. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి నాకు అర్థమవుతుంది. ఫ్రాంక్ గా నేను ఏదో శ్రీదేవి అవ్వాలి అని రాలా అసలు నేను ఇండస్ట్రీ. మా అక్కయ్య అంటే నాకు బాగా ఇష్టము, చాలా ప్రేమ నాకు. మా అక్క అప్పటికి తను ఇండస్ట్రీకి వచ్చింది. తను మా జయప్రద అయిపోవాలి, అందరూ అవును జయప్రద అనేవాళ్ళు. చాలా ముక్కు షార్ప్ చేశారు సినిమాలు. చెక్ వచ్చి ఏదో ఒక 2-3 మూవీస్ చేశారు. తన బ్యాడ్ లక్ తరంగాలని అప్పట్లో ఎంఎస్ రెడ్డి గారు చేసిన మూవీలో తను సుమన్ గారితో బుక్ అయి చేయబోయే టైంలో తనకు అమ్మవారు వచ్చింది. సో అలా ఆ మూవీ మిస్ అయిపోయింది. ఆ తర్వాత కూడా ఒక 2-3 మూవీస్ మిస్ అయిపోయింది. తను అనుకున్నదిగా రీచ్ అవ్వలేకపోయాయి. సో సిస్టర్ క్యారెక్టర్ అట్లా చేసింది. ఈలోపు ఏమంటే మనం క్లాష్ వచ్చేసాం. మనం రావటం అలా వెళ్ళిపోవటం అయిపోయింది. అసలు నాకు ఏం తెలియదు. ఐ డోంట్ నో, జీరో నాలెడ్జ్ ఇన్ మూవీస్. నేను ఎక్కడ పోలేదు, యాక్టింగ్ ప్రాక్టీస్ చేయలేదు. అండ్ అదే అప్పుడు ఈ వెళ్ళి నేర్చుకుంటారు కదా కోర్సులు, అలా ఏం తెలియదు. అంటే అప్పుడు కోర్సులు లేవు కదమ్మా, యాక్టింగ్ కోర్సులు గట్టా. ఎందుకు లేవండి? రాజేంద్ర ప్రసాద్ గారు మొన్న కూడా దేంట్లో అంటే అక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది చెన్నైలో. చిరంజీవి గారు కూడా రజనీకాంత్ గారు కూడా అక్కడి నుంచి. అలా నేను ఇన్స్టిట్యూట్ కి వెళ్ళలేదు. డబ్బింగ్ చెప్పటం అంటే ఏంటో తెలియదు. అసలు లైట్స్ కెమెరా గట్టిగా మాట్లాడితే 4 మనుషుల ముందు నిలబడటం కూడా నాకు తెలియదు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏదున్నా సరే దానిలో మార్కు కొట్టేది అనేది మీరు అడిగిన క్వశ్చన్ కి నాకు ఇప్పుడు అనిపిస్తుంది సుమా. అంటే మనకి అట్లీస్ట్ మీరు కూడా చాలా కాలం ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మనకి తెలుస్తూ, చాలా మంది ఇక్కడికి వచ్చి నిలబడి ఒక ప్రొఫెషన్ గా చేసుకుని యాక్టింగ్ వచ్చినా రాకపోయినా వాళ్ళు కూడా ఎవరు అందరూ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేసి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మాక్సిమం ఇప్పుడు అందరూ డాన్సర్సే. తర్వాత మిడియల్ టైమ్స్ లో మారారు, విజయశాంతి గారు, జయసూద్ గారు, వీళ్ళందరూ రావడం. ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ ఆర్థికంగా బలహీనంగా ఉండడము, లేదా హై ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ప్యాషన్తో వచ్చిన వాళ్ళు. కానీ అందుకని మిమ్మల్ని అడిగాను అనమాట. అంటే నాది ఏంటంటే మేము ఓహో అని బాండ్ గోల్స్కున్నాం. మాది ముచ్చటైన కుటుంబం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, తెనాలిలో. మా నాన్నగారికి బిజినెస్ లో అది ఏదో కొద్ది గొప్ప పొలము, అమ్మ అన్నయ్య మేము అలా.
మా సిస్టర్ ఒక ఇంట్రెస్ట్ తో మేము వచ్చాము. సో వచ్చినాక ఇంకా చెన్నై వచ్చినాక తెలియంది ఏముందండి అక్కడంతా. అప్పట్లో ఇప్పుడు ఒక స్టేట్ లో తెనాలిలో ఉన్న లైఫ్ కి సిటీ లైఫ్, పైగా అక్కడ ఏంటి మనకి ఇన్కమ్ అనేది లేదు. సో అట్లా మేము చాలా, మమ్మీ గారు అయితే పొదుపుగా ఉండేవాళ్ళు. పచ్చూరి గోపాలకృష్ణ గారు నీలకంఠ మెహతా స్ట్రీట్ అని ఉండేది, అదే స్ట్రీట్ లో మేము రావటం అదే ఇంట్లో ఉన్నాం. దాని తర్వాత త్రిమూర్తి స్ట్రీట్ కి అక్కడ మేము షిఫ్ట్ అయిపోయాము. మా మ్యారేజెస్ అన్ని ఆల్మోస్ట్ అక్కడే అయిపోయినాయండి. అయితే మేము ఎప్పుడు కూడా మా మమ్మీ కానీ ఇంట్లో కానీ అడ్డదారుల్లో మమ్మల్ని మేము వెళ్ళలేదు. మాకు తెనాల నుంచి మనీ ఏదైనా కావాలంటే తెచ్చుకోవటం, నాన్నగారు పెట్ట, ఈవెన్ రైస్ అన్ని కూడా అప్పట్లో అక్కడ ఆయన బస్సుకి అన్ని సుండిబిండ్లు ఏంటి, చక్రాలు ఏంటి, అరిసెలు ఏంటి, పికిల్స్ ఏంటి అన్ని తెనాల నుంచి వచ్చేస్తే ఇక్కడ పెట్టుకొని తినడం. అప్పుడు మమ్మీ వాళ్ళు ఏంటి డాన్స్ క్లాస్ అంటే డాన్స్ క్లాస్కి వెళ్ళిపోవటం పొద్దున్నే. ఇక ఆర్టిస్ట్ గా ట్రై చేయడానికి కంపెనీలు తిరగటం. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి రిలేషన్షిప్స్ ఇక్కడ తగ్గిపోయినాయండి. అప్పట్లో చాలా హెల్పింగ్ నేచర్ ఉండేది. విట్లాచార్య గారి దగ్గరికి వెళ్తే ఎన్నెన్ని సంగతులు చెప్పేవాళ్ళం మమ్మీ వాళ్ళకి. పిల్లల్ని ఇలా జాగ్రత్త చూసుకోవాలి, పాడు చేసేస్తారు, అన్ని అలవాట్లు చేస్తారు, ప్రేమలు అంటారు, మోసాలు చేస్తారు, అలా అన్ని జాగ్రత్త. అలానే శారదా గారి దగ్గరికి వెళ్తే ఆమె ఎంత అంటే ఒక తల్లిలాగా, ఇలా ఉండాలి, ఇలా అందరితో అణుకుగా ఉండాలి, ఒక్కొక్కటి మనకి ఇష్టం లేని మాట్లాడతారు, వాళ్ళ మనసులో ఏవేవో పెట్టుకుని భావాలు మనల్ని అడుగుతారు, అలా దొరకకుండా వెళ్ళిపోవాలి, ఎవరితో మనం గొడవలు పడకూడదు, మనకి పౌరుషం. మీరన్నా ఇంకా నయం రావటం గ్యాస్ స్టవ్ తో సిలిండర్ తో వచ్చారు, మా డేస్ లో మేము ఎలా వచ్చామో తెలుసా అని అలా మోటివేట్ చేసేవాళ్ళు. అలానే మా ఇంటి ఎదురుగానే త్రివిక్ర రామారావు గారు, వాళ్ళ పిల్లలు మేము అందరూ అక్కడక్కడక్కడ అట్లా ఉండేవాళ్ళం కదండి. సో ఆ కష్టం అనేది తెలిసేది కాదు, పైగా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. చూడంగానే హైట్, పర్సనాలిటీ బాగుంది అమ్మాయి అని చెప్పని పర్చూర్ అంకుల్ కానీ శారదా ఆంటీ కానీ మన అమ్మాయి ఎలా అయినా పైకి తీసుకోవాలి. కాకపోతే నేనేంటంటే షూటింగ్ లో అందరితో కొద్దిగా అంటే ఎంటర్టైన్ చేసేదాన్ని కదా ఎక్కువ. నాకు ఎవరన్నా కొంచెం వచ్చి డబుల్ మీనింగ్ జోక్స్ అలా వేసి మాట్లాడి అన్నది ఎందుకు వీళ్ళు ఇలా అని మనసులో అనుకునేదాన్ని. సైలెంట్ గా మన వర్క్ చేసుకుని వచ్చేదాన్ని నాగేంద్ర గారు. సో అట్లా తెలియకుండానే తొందరలో మనం రీచ్ అవటానికి, అలా తమిళ్ మూవీస్, ఆ పక్కనే చాలా మంది తమిళ్, నేను విసు గారు మూవీస్ చేశానండి, తమిళ్ చేశాను, అలానే కన్నడ. అది చేసి నేనేంటంటే షార్ట్ పీరియడ్ నేను వర్క్ చేసింది 3-4 years చేశాను. 22కి నాకు బాబు పుట్టేశాడు. సో ఆ షార్ట్ పీరియడ్ లో గ్యాప్ లేకుండా వర్క్ చేయటం అయిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.